తాడిపత్రి జమ్మలమడుగు పంచాయతీ ఏపీ సచివాలయానికి చేరుకుంది. ఫ్లై యాష్ కాంట్రాక్టుల కోసం కూటమి నేతల మధ్య కుమ్ములాటల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు సచివాలయంకు వచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు ఆర్టీపీపీ ప్లాంట్లో ఫ్లై యాష్ వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దీంతో రోడ్డున పడి సవాళ్లు విసురుకుంటున్నారు టీడీపీ, బీజేపీ నేతలు. ఈ కాంట్రాక్ట్ను తమకే ఇచ్చారని తరలించేందుకు లారీలను పంపారు జేసీ వర్గం. తమ నియోజకవర్గంలో వేరే వారి పెత్తనం ఏంటని జేసీ వర్గం లారీలను నిలిపివేసింది ఆదినారాయణ రెడ్డి వర్గం. ఈ వివాదం పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆదేశించారు. తాడిపత్రి జమ్మలమడుగు పంచాయతీ ఏపీ సచివాలయానికి చేరుకుంది. ఫ్లై యాష్ కాంట్రాక్టుల కోసం కూటమి నేతల మధ్య కుమ్ములాట్ల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు సచివాలయంకు వచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు ఆర్టీపీపీ ప్లాంట్లో ఫ్లై యాష్ వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దీంతో రోడ్డున పడి సవాళ్లు విసురుకుంటున్నారు టీడీపీ, బీజేపీ నేతలు. ఈ కాంట్రాక్ట్ను తమకే ఇచ్చారని తరలించేందుకు లారీలను పంపారు జేసీ వర్గం. తమ నియోజకవర్గంలో వేరే వారి పెత్తనం ఏంటని జేసీ వర్గం లారీలను నిలిపివేసింది ఆదినారాయణ రెడ్డి వర్గం. ఈ వివాదం పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆదేశించారు. తాడిపత్రి జమ్మలమడుగు పంచాయతీ ఏపీ సచివాలయానికి చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, తాడిపత్రి జమ్మలమడుగు పంచాయతీ సచివాలయానికి చేరుకుంది. ఇప్పటికే ఈ ఇష్యూ పైన, ఈ ఫ్లై యాష్ ఇష్యూ పైన ఎమ్మెల్యేలు మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. వారిద్దరిని కూడా ఈరోజు సచివాలయానికి రావాల్సిందిగా అటు జేసీకి, ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తనకి ఈరోజు జ్వరంగా ఉన్న కారణంగా రాలేనని చెప్పేసి ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా అతని ఈ బంధువు భూపేష్ రెడ్డి ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో చేరుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రితో మరి కాసేపట్లో ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఫ్లై యాష్కి సంబంధించి కాంట్రాక్ట్ కోసం కూటమి నేతల మధ్య రచ్చ జరగడంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇక్కడికి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ కుమ్ములాట్లు తగదు అని ఇప్పటికే వారిద్దరితో కూడా ఫోన్లో మాట్లాడి హితువు పలికిన పరిస్థితి అయితే ఉంది. రోడ్డును పడి సవాళ్లు విసురుకోవడం, అదేవిధంగా టీడీపీ, బీజేపీ పార్టీలకే కాకుండా ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నారని కూడా సీఎం ఇప్పటికే వారిద్దరిపైన కూడా సీరియస్ అయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగు, అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర రెండు నియోజకవర్గాలలో కూడా బజారుకి ఎక్కిన పరిస్థితి అయితే ఉంది గొడవలు. దీంతో జమ్మలమడుగు ముఖ్యంగా ఆర్టీపీపీ ఏదైతే ప్లాంట్ ఉందో దానికి సంబంధించిన ఫ్లై యాష్ వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ వర్గాల మధ్య ఈ వివాదం మొత్తం రాజుకుందని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఫ్లై యాష్ రవాణా కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలంటూ కూడా ఇరు వర్గాలు పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. జమ్మలమడుగు ఆర్టీపీపీ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ తాడిపత్రి ఎల్ఎన్టీ ప్లాంట్కు తరలిస్తారు. అయితే ఈ కాంట్రాక్ట్ను తమకే ఇచ్చారని తరలించేందుకు లారీలు జేసీ వర్గం పంపించింది. తమ నియోజకవర్గంలో వేరే వారి పెత్తనం ఏంటంటూ కూడా జేసీ వర్గం లారీలను ఆదినారాయణ రెడ్డి వర్గం నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. జేసీ వర్గం లారీలు వచ్చినా లోడు ఎత్తనివ్వకుండా అక్కడ అడ్డుకున్నారు. అదే సమయంలో వివాదం బజార్కి ఎక్కడంతో అటు తాడిపత్రి వచ్చినటువంటి జమ్మలమడుగుకు సంబంధించిన వాహనాలను కూడా నిలుపుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ వివాదం చిలికి గాలివానుగా మారుతుండడంతో సీఎం ఈ విషయంపై సీరియస్ అయ్యి ఈరోజు ఇరువురి నేతలను కూడా రావాలి అని చెప్పడంతో అటు తాడిపత్రి ఇటు జమ్మలమడుగు పంచాయతీ అయితే సచివాలయానికి అమరావతికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరిలో ఒక నేతే రావడంతో వారితో ఏం చేస్తారు, మాట్లాడి పంపిస్తారు, తర్వాత మరలా ఇద్దరు కలిసి రావాలని చెప్తారనేది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.